ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్క, కోతి స్నేహితులుగా ఉండేవి. కోతి చెట్టు మీద ఉండగా నక్క చెట్టు క్రింద నిలబడి కోతితో ముచ్చట్లు చెబుతూ ఉండేది. ఒకరోజు నక్క కోతితో, కోతి మిత్రమా, ఇలా ఎన్ని రోజులని నువ్వు చెట్టు మీద నేను చెట్టు కింద ఉండి మాట్లాడుకుంటాం చెప్పు. నువ్వు గనుక నాకు చెట్టు ఎక్కడం నేర్పించావనుకో, మనిద్దరం చక్కగా రాత్రి పగలు ఒకే చోట ఉండి కబుర్లు చెప్పుకోవచ్చు. ఏమంటావు? నువ్వు చెప్పింది బాగానే ఉంది నక్క బావా, కానీ నీకు చెట్టు ఎక్కడం వస్తుందంటావా? ఈ నక్క బావ అంటే ఏమనుకున్నావు కోతి మిత్రమా? నువ్వు అలా చెప్పావంటే నేను ఇలా నేర్చుకుంటాను. నాకు చెట్టు ఎక్కడం నేర్పించు మిత్రమా. సరేలే నక్క బావా, రేపటి నుండే నీకు చెట్టు ఎక్కడం నేర్పిస్తాను అంటుంది కోతి. అన్నట్లుగానే మరుసటి రోజు నుండి చెట్టు ఎక్కడం నేర్పించటం మొదలు పెడుతుంది కోతి. నక్క మొదట్లో ఇబ్బంది పడినా నెమ్మదిగా చెట్టు ఎక్కడం నేర్చుకుంటుంది. తరువాత సులభంగా చెట్టు ఎక్కేస్తుంది నక్క. అప్పటి నుండి రోజు కోతి నక్క చెట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఒకసారి కోతి పని మీద వారం రోజుల పాటు వేరే అడవికి వెళ్తుంది. కోతి వెళ్ళిన తరువాత నక్కకు ఏమీ తోచక చెట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా దానికి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగో కోతి లేదు కదా, అది వచ్చే వరకు ఒట్టిగా ఖాళీగా కూర్చోవటం ఎందుకు, ఈ లోపు నా తెలివితేటలు ఉపయోగించి జంతువులను చంపి తిందాం అనుకుంటుంది నక్క. తరువాత నక్క ఒక వలను తీసుకువచ్చి తను చెట్టు మీద కూర్చుని నీడ కోసమని చెట్టు క్రింద నిలబడ్డ జంతువులపై వేసేది. జంతువులు వలలో చిక్కుకోగానే వాటిని చంపి తింటూ ఉండేది. అలా వారం రోజులు గడిచిపోతాయి. నక్క హాయిగా జంతువుల మాంసంతో పండుగ చేసుకుని హుషారుగా అడవిలో తిరుగుతూ ఉండేది. వారం రోజుల తర్వాత పక్క అడవికి వెళ్ళిన కోతి తిరిగి వస్తుంది. చెట్టు దగ్గర ఉండవలసిన నక్క లేకపోవటంతో పక్కనే ఉన్న మరొక చెట్టు మీద నివాసం ఉంటున్న ఉడతను నక్క ఎక్కడికి వెళ్ళిందని అడుగుతుంది కోతి. ఉడత వారం రోజులుగా జరుగుతున్న సంగతి మొత్తం చెబుతుంది కోతికి. ఉడత చెప్పిన విషయం అంతా విన్న కోతి నివ్వెరపోతుంది. అది వెంటనే నక్కను వెతుక్కుంటూ ఒక చోటకు వెళ్ళేసరికి అది తన స్నేహితురాలైన మరొక నక్కతో కులాసాగా కబుర్లు చెబుతూ ఉంటుంది. కోతిని చూడగానే నక్క స్నేహితురాలు వెళ్ళిపోతుంది. వెంటనే కోతి నక్కతో, మిత్రమా, నువ్వు చేస్తున్న పని ఏమీ బాగాలేదు. నువ్వు చెట్టు ఎక్కడం నేర్పించమన్నావని నేను నేర్పించాను, కానీ అది అవకాశంగా తీసుకుని నువ్వు జంతువులపై వల వేసి చంపటం అన్యాయం. అన్యాయం లేదు, న్యాయం లేదు. నేను నీతో స్నేహం చేసినట్లు ఎందుకు నటించాను అనుకున్నావు? చెట్టు ఎక్కడం నేర్చుకోవటానికి. నువ్వేమో నాది నిజమైన స్నేహం అని నమ్మి నేను నేర్పించమనగానే చెట్టు ఎక్కడం నేర్పించావు. దాంతో నీ పని అయిపోయింది. నిన్ను చంపి తిననందుకు సంతోషించు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్క. కోతికి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతుంది. మరుసటి రోజు అది నక్క దగ్గరకు వచ్చి, నక్క బావా, నువ్వు నాతో స్నేహం చేస్తున్నట్లు నటించావేమో, కానీ నేను మాత్రం నిజంగానే నీతో స్నేహం చేశాను. ఇక నుండి నీకు నచ్చినట్లు నువ్వు ఉండు, కానీ నాతో మాత్రం స్నేహం మానేయకు అంటూ బ్రతిమలాడుతుంది కోతి. నేను చేసే పనులకు అడ్డం రాకుండా ఉంటే నీతో స్నేహంగా ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు అంటుంది నక్క. మరుసటి రోజు కోతి నక్క చెట్టు మీదుండి మాట్లాడుకుంటూ ఉండగా చెట్టు క్రింద ఒక పెద్ద పులి పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అది చూసిన కోతి నక్కను ఒక్కసారిగా చెట్టు మీద నుండి పెద్ద పులి మీద పడేలాగా నెట్టేస్తుంది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి బిత్తరపోతుంది నక్క. అసలే ఆకలి మీదున్న పెద్ద పులి నక్క అలా మీద పడటంతో కోపంతో నక్క మీద పంజా విసిరి చంపేస్తుంది. నక్కకు చెట్టెక్కటం నేర్పించటం ద్వారా తను చేసిన తప్పును సరిదిద్దుకుంటుంది కోతి. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే దుర్మార్గానికి ఎప్పటికైనా అంతం తప్పదు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.